హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి తాటి రొట్టె అండి. సులభంగా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చక్కగా ఉడుకుతుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పేస్ట్ కోసం ముందుగా మనం 2 తాటికాయలను తీసుకోవాలి. మీరు పెద్దగా ఉన్న తాటికాయలను తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా టెంకలపై ఉన్న పీల్ మొత్తాన్ని తీసుకోవాలి. దీని నుంచే గుజ్జు అనేది వస్తుందండి. మనం దీనికోసం స్ట్రైనర్ అయినా ఉపయోగించవచ్చు, లేదంటే మీ దగ్గర ఇలాంటి గిన్నె ఉంటే ఈజీగా వస్తుంది, పీచు కూడా ఉండదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ తాటి పేస్ట్ని వేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనం తాటి పేస్ట్ వేసుకుంటామో దానికి కొంచెం తక్కువగా ఇడ్లీ నూక వేసుకోవాలి. మీకు కావాలంటే బియ్యం నూకతో కూడా చేసుకోవచ్చు. అదే గ్లాస్తో కొంచెం తక్కువగా బెల్లం తీసుకోవాలండి. తాటి గుజ్జు తీయగా ఉంటే బెల్లం తక్కువ పడుతుంది, మీరు చూసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, టేస్టీగా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తాన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం 15 నిమిషాలైనా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే తాటి రొట్టె బాగా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాటి రొట్టె మిశ్రమాన్ని ఆ పాన్లో వేసుకోవాలండి. ఇలా పాన్లో వేసిన తర్వాత ఈ విధంగా మొత్తాన్ని సమంగా చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ తాటి రొట్టె చుట్టూ బ్రౌన్ కలర్ వస్తుందండి. అప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ తాటి రొట్టెని మరో పక్కకు టర్న్ చేసుకొని 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇలా 15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ కట్టేసి బాగా చల్లారిన తర్వాత చూడండి, రొట్టె మరో పక్కకు తిప్పుకుంటే ఎంత చక్కగా కాలిందో. ఈ తాటి రొట్టెని బాగా చల్లారిన తర్వాతే తినాలండి. అప్పుడే టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. వేడివేడిగా తింటే అంత బాగోదు. ఈ తాటి రొట్టె మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ తాటి రొట్టె అనేది మనకి 2 రోజుల నిల్వ ఉంటుందండి. కొబ్బరి కూర వేసుకోకుండా చేసుకుంటే 5 రోజుల వరకు ఉంటుంది. పాతకాలం నాటి తాటి రొట్టెని మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసి పిల్లలకి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.